హలో ఫ్రెండ్స్, నియోపాలిస్ తర్వాత ప్రీమియం రేంజ్ ప్రాజెక్ట్స్ తో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న రాజేంద్ర నగర్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో శ్రీ చినజీయర్ స్వామి గారు భూమి పూజ చేసిన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఈ ప్రాజెక్ట్ పేరు సొంతాలయ ఎకోరైజ్ బై శ్రీనివాస కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5.24 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ 4 సిగ్నేచర్ టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 516. ఇక్కడ నిర్మించే ఫ్లాట్స్ నేచర్ ఇన్ఫ్యూజ్డ్ 3 and 4 BHK ఎక్స్క్లూజివ్ రెసిడెన్సెస్, 3 BHK ఫ్లాట్స్ సైజెస్ 2250 స్క్వేర్ ఫీట్ నుంచి 2790 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. అలానే 4 BHK ఫ్లాట్స్ సైజెస్ 4675 స్క్వేర్ ఫీట్ మరియు 4695 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. ముందుగా లొకేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్నదే శంషాబాద్ మెయిన్ రోడ్ అయిన నేషనల్ హైవే 44. అలానే లాంగ్ లో మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చూడొచ్చు. ఈ ఎకోరైజ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి 15 మినిట్స్ లో రీచ్ అవుతాము. మనం వీడియోని ఇంకొంచెం రొటేట్ చేసి చూస్తే ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో పూర్తిగా గ్రీన్ కవర్ ఉంది కదా. ఈ ల్యాండ్ మొత్తం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించింది. ఈ గ్రీన్ కవర్ సుమారుగా 1800 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ ఎకోరైజ్ ప్రాజెక్ట్ లో నివసించే వారికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకపోవడంతో పాటు ఎక్సలెంట్ వ్యూస్ ఉంటాయి. ఈ మాస్టర్ ప్లాన్ లో చూస్తే ఇది టవర్ ఏ, ఇది టవర్ బి, ఇది టవర్ సి, ఇది టవర్ డి. ఈ లొకేషన్ లో క్లబ్ రిట్రీట్ అనే పేరుతో 57,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ హైట్ G+7 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో మల్టీపర్పస్ హాల్, ఇండోర్ జిమ్, ఇండోర్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, కోవర్కింగ్ స్పేస్, ఇండోర్ లైబ్రరీ, హోమ్ థియేటర్, గెస్ట్ రూమ్స్, కిడ్స్ అండ్ అడల్ట్స్ స్విమ్మింగ్ పూల్స్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ లో ఉన్న మోడల్ హౌస్. క్లయింట్స్ ఎవరైనా సైట్ ని విజిట్ చేసినప్పుడు ఈ మోడల్ హౌస్ ని చూసి ఫ్లాట్స్ కాన్ఫిగరేషన్ మరియు ప్రాజెక్ట్ లో వాడుతున్న హై ఎండ్ మెటీరియల్స్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో 1.85 lakh స్క్వేర్ ఫీట్ సైజ్ లో జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే జోన్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, పికిల్ బాల్ కోర్ట్స్, స్కేటింగ్ రింక్, బయోఫిలిక్ నూక్, బాస్కెట్ బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, సీటింగ్ ఏరియాస్, యాంఫీ థియేటర్, సూపర్ మార్కెట్, టెంపుల్, పార్టీ లాన్, పెట్ పార్క్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇవే కాకుండా 33,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ లో అన్ని టవర్స్ లో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ ని నేచర్ కి డెడికేట్ చేశారు. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న సాఫ్ట్ లాంచ్ ప్రైస్ 7,099 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఈ ప్రైసింగ్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఎకోరైజ్ ప్రాజెక్ట్ రాబోతున్న లొకేషన్. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్, ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే, ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. సో ఎగ్జిట్ 16 నుంచి ఇటువైపు వెళ్తే మనం నియోపాలిస్, నానక్రామ్గూడ మరియు గచ్చిబౌలికి 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఇటువైపు మీరు చూస్తున్నది నెహ్రూ జూ పార్క్. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి గచ్చిబౌలి వైపు నుంచి వచ్చినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వాడుకొని, అలానే సిటీలోంచి వచ్చినప్పుడు నెహ్రూ జూ పార్క్ మీద గుండా రీచ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది PVNR ఎక్స్ప్రెస్ వే. మెహదీపట్నం వైపు నుంచి వచ్చినప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే వాడుకొని శంషాబాద్ మీద గుండా చాలా ఈజీగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా మెట్రో విస్తరణలో భాగంగా కొత్తగా అనౌన్స్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ ఈ ఎకోరైజ్ ప్రాజెక్ట్ ముందు నుంచే వెళ్తుంది. అలానే ఈ ప్రాజెక్ట్ కి ముందే మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది. ఈ విధంగా ఎకోరైజ్ ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు స్కూల్స్ పరంగా చూస్తే మన ఎకోరైజ్ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే బాసిల్ వుడ్స్ స్కూల్, ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడ ద అగాఖాన్ అకాడమీ, అలానే ఈ లొకేషన్ లో ఎడిఫై వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా రిక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే అపర్ణ మాల్ ఉంది. అలానే 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఫోరం మాల్ రాబోతుంది. జస్ట్ 15 to 20 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ మంత్రా మాల్, ఇక్కడ ఏషియన్ సినిమాస్ ఉన్నాయి. అదే ఎయిర్పోర్ట్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో ఏరో ప్లాజా ఉంది. GMR గ్రూప్ ఈ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా మొత్తాన్ని 1500 ఏకర్స్ లో ఏరో సిటీ అనే పేరుతో డెవలప్ చేస్తుంది. ఇక్కడ చాలా మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్ మరియు ఎంటర్టైన్మెంట్ జోన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే శంషాబాద్ లో ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్స్ మరియు ట్రైడెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదే మెహదీపట్నం వైపు చూస్తే ఇక్కడ రెనోవా హాస్పిటల్స్, ఇక్కడ ప్రీమియర్ హాస్పిటల్స్, దానికి పక్కనే ఓలివ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా మన ప్రాజెక్ట్ నుంచి 30 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో గచ్చిబౌలిలో ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్,
మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.